మరొక తార నిష్క్రమించింది. బి సరోజాదేవి 87 ఏళ్ల వయసులో బెంగళూరులో మరణించారు. నేటి తరాలకు ఆమె తెలియకపోవచ్చు, కానీ చాలా ఏళ్లు ఆమె ఫీమేల్ సూపర్ స్టార్. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో స్టార్. 7 దశాబ్దాల పాటు 200 సినిమాలు. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన తారల్లో ఆమె పేరు ఉంటుంది. ఓ దశలో హైలీ పెయిడ్ ఆర్టిస్ట్ ఆమె. అంత డిమాండ్ ఉండేది. బెంగళూరు కథ జన్మస్థలం. ప్రధానంగా ఆమె కన్నడ సినిమాలు ఎక్కువగా నటించేవారు. 17 సంవత్సరాల వయసులోనే హీరోయిన్ ఆమె. 1955 మరియు 1984 మధ్య 29 సంవత్సరాల వరుసగా 121 చిత్రాల్లో ప్రధాన కథానాయికగా నటించిన ఏకైక భారతీయ నటి ఆమె. తెలుగు, తమిళం, కన్నడతో పోలిస్తే తెలుగులో ఒకంత తక్కువే. 1957లో తెలుగులో పాండురంగ మహత్యంతో ప్రవేశించారు. కానీ తమిళ ఇండస్ట్రీ మాత్రం ఆమెను ఓన్ చేసుకుంది. తమిళ సూపర్ స్టార్లు అందరూ ఆమెతో సినిమాలు చేసిన వారే. పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆమె. తెలుగు సినిమాలంటే దానవీర సూరకర్ణ, ఇంటికి దీపం, ఇల్లాలు, మంచి చెడు, దాగుడుమూతలు, జగదేక వీరుడి కథ, అమరశిల్ప జక్కన్న, 12 కాపురం, పెళ్లి కానుక, దాగుడుమూతలు, అల్లుడి దిద్దిన కాపురం వంటి సినిమాలు గుర్తుకొస్తాయి. 1960లో పెళ్లయ్యాక కూడా బిజీ నటిగానే ఉన్నారు. కానీ భర్త మరణం తర్వాత తనకు అంతకు ముందు సంతకాలు చేసిన సినిమాలు పూర్తి చేసి చాలా ఏళ్ల పాటు తెరకు దూరంగా ఉన్నారు. సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.